అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మన డబ్బు వాల్యూ తగ్గుతుందా? ఈరోజు ₹1,00,000 వాల్యూ రేపు ఏమవ్వచ్చు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ Parikshit.net. ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం సింపుల్ వర్డ్స్లో. కాలంతో పాటు అవసరాలు పెరుగుతుంటాయి. అవసరాలతో పాటు డిమాండ్ ఉన్నంత సప్లై అక్కడ ఉండకపోతే ఆటోమేటిక్గా వస్తువుల కాస్ట్ అనేది పెరుగుతుంటుంది. ఆ పెరిగే కాస్ట్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. 2020లో మనం ఒక మంత్లో ₹10,000 కట్ చేసి ఉంటే కొన్ని వస్తువులు కొనడానికి, అదే వస్తువులు కొనడానికి 2024లో 10,500 ఖర్చు పెట్టామంటే ఈ వచ్చిన డిఫరెన్స్ 500 ఏదైతే ఉందో దాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఈ ఇన్ఫ్లేషన్ అనేది మనకి 3 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనకి పెట్రోల్ రైస్ పెరిగాయనుకో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరగవచ్చు. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే మాకు బైక్ లేదు, కార్ లేదు, మాకు ఇన్ఫ్లేషన్ వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వము అని. కానీ మీరు కూడా అవుతారు. ఎలాగంటే ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్తో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్ మన దగ్గర ఆల్మోస్ట్ ₹6 ప్రైస్ ఉంది అనుకుందాం. పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ పెరగడం వల్ల ఏంటంటే మన ఎగ్స్ తీసుకొచ్చే ట్రక్ డ్రైవర్ ఉంటాడు, తను ఎక్కువ డబ్బులు అడుగుతాడు. సెల్లర్ ఏం చేస్తాడంటే మనకి ఎగ్ వాల్యూ పెంచి మన మీద కాస్ట్ వేస్తాడు అన్నట్టు. సో దీనివల్ల ఇండైరెక్ట్గా మనమే ఎఫెక్ట్ అవుతాం. దీన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే డిమాండ్ ఇన్ఫ్లేషన్. సపోజ్ ఒక వస్తువుకి చాలా డిమాండ్ ఉంది కానీ సప్లై తక్కువ ఉంది. సో అప్పుడు ఆ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. దీన్నే డిమాండ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో ఫ్లాట్ కొందాం అనుకోండి. బిల్లర్ ఏం చేస్తాడంటే డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పి దాని ప్రైస్ పెంచుతూ ఉంటాడు. ప్రైస్ ఎక్కడి వరకు పెంచుతాడంటే సెల్లర్ ఎక్కడి దాకా అయితే తన ఫ్లాట్ని కొనగలడో అక్కడ వరకు ప్రైస్ పెంచుతూ ఉంటాడు. సో దీన్నే మనం డిమాండ్ ఇన్ఫ్లేషన్ అంటాం. థర్డ్ వచ్చేది మనీ ప్రింటింగ్. ఇప్పుడు మీ చిన్నప్పుడు మనకు అందరికీ డౌట్ వచ్చేస్తుంటుంది, ఇండియాలో ఇంతమంది పూర్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎవ్రీ మంత్ 10,000 మంత్లీ బ్యాంక్లో వేయచ్చు కదా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. కానీ అలా వేస్తే ఏంటంటే అందరి దగ్గర డబ్బులు ఉండేసరికి అందరూ వస్తువులు కొందామని వెళ్తారు, స్పెండ్ చేయడానికి వెళ్తారు. సో వస్తువుల విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంటుంది. అప్పుడు మళ్ళీ ఈ డబ్బు విలువ తగ్గుతూ ఉంటుంది. సో ఎక్కువ మనీ ప్రింటింగ్ చేసి జనంలో పంచడం వల్ల హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఓకే, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ ఇన్ఫ్లేషన్లో మీరు ఎఫెక్ట్ అవ్వకూడదంటే మీరు ఏం చేయాలి? 2 సింపుల్ ఆప్షన్స్ మీకు చెప్తా. ఒకటి ఇన్వెస్ట్ చేయడం ఎక్కడైనా మనీని, మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ, ఆర్ సెకండ్ది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం. వీటి 2 బెస్ట్ ఆప్షన్స్ అన్నట్టు ఇన్ఫ్లేషన్ని మనం వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదంటే. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.